నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. నిన్న మొన్నటి దాకా సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో మాటల యుద్ధం చూసాం. కానీ గురువారం నాడు హైదరాబాద్ నడిబొట్టున అసలైన పొలిటికల్ బిగ్ బాస్ షో నడిచింది. దమ్ముంటేరా డి అంటే డి అంటూ తొడగొట్టిన అధికార పక్షం తీరా టైం వచ్చేసరికి ఏం చేసింది? తెలంగాణ భవన్ కు వస్తానన్న మంత్రి గారు ఎటుపోయారు? సవాల్ విసిరింది కాంగ్రెస్, చర్చకు సయ్యంది బీఆర్ఎస్. మరి మధ్యలో పోలీసులకు ఏం పని? అసలు తెలంగాణ పాలిటిక్స్ లో గురువారం నాడు జరిగిన ఆ హై డ్రామా ఏంటి? రేవంత్ రెడ్డి సర్కార్ వేసుకున్న సెల్ఫ్ గోల్ కథేంటో ఈ రోజు మన ఈ స్పెషల్ స్టోరీలో క్లియర్ కట్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. సవాలు వేసింది మీరే, పారిపోయింది మీరే. ఇప్పుడు జూపల్లి సవాలు వేసిండు, తెలంగాణ భవన్కి వస్తానని తోకముడిచాడు. కథ ఎక్కడ మొదలైందంటే, రైతు భరోసా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనేతలపై ఫుల్ ఫైర్ అయ్యారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మా చేతుల్లో పెట్టింది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంతే స్పీడ్ గా రియాక్ట్ అయ్యారు. గడిచిన 10 ఏళ్ల అభివృద్ధిపై, అప్పులపై బహిరంగ చర్చకు మేం రెడీ. ప్లేస్, టైం, డేట్ మీరే ఫిక్స్ చేయండి, నేనే వస్తా అని సవాల్ విసిరారు. ఇక్కడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తన పదవిని పదిలపరుచుకునే క్రమంలో కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తూ ఒక సంచలన ప్రకటన చేశారు. వేదిక ఎక్కడో ఎందుకు, మీ సొంత గడ్డ, మీ సొంత ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ కే లెక్కలతో సహా వస్తా, సిద్ధంగా ఉండండి అని గర్జించారు. రేపొద్దున వస్తా, బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలుగుతాయి. ఒకటి చాలదా? మర్చుకోకటి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? ఒక ప్రతిపక్షం సవాల్ విసిరితే అధికార పార్టీ మంత్రి వల్ల ఆఫీస్కే వస్తా అనడం అంటే సామాన్యమైన విషయం కాదు. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. కట్ చేస్తే గురువారం పొద్దున్నే బీఆర్ఎస్ నేతలు హోంవర్క్ పక్కాగా చేసుకున్నారు. మంత్రి వస్తున్నారు, గౌరవంగా ఆహ్వానించాలి అని తెలంగాణ భవన్ లో కుర్చీ వేసి గులాబీ పూలు పెట్టి మరీ వెయిట్ చేశారు కేటీఆర్, హరీష్ రావు. ఇంకొక 5 నిమిషాలు చూద్దాం, ఇప్పుడు మమ్మల్ని పోనీయారంటే ఆయన రాడంట, మరి ఏం చేయాలి మేము? కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. తెలంగాణ భవన్ కు వస్తానన్న జూపల్లి కృష్ణారావు రూట్ మార్చి గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లారు. అక్కడ నిలబడి నేను గన్ పార్క్ దగ్గర ఉన్నా, తమ్ముంటే ఇక్కడికి రండి అని ఇంకో కొత్త సవాల్ విసిరారు. అంటే హోమ్ గ్రౌండ్ లో ఆడతానన్న ప్లేయర్ తీరా టైంకి స్టేడియం మార్చేశారన్నమాట. మంత్రి అక్కడికి వచ్చేసరికి ఇటు తెలంగాణ భవన్ లో కట్టలు తెంచుకున్న ఆవేశంతో హరీష్ రావు, కేటీఆర్ అండ్ కో అక్కడికే వస్తున్నాం, కాస్కో అంటూ బయలుదేరారు. కానీ అక్కడే సీన్ లోకి ఎంటర్ అయింది రేవంత్ సర్కార్ పోలీస్ యంత్రాంగం. తెలంగాణ భవన్ చుట్టూ 100 మంది పోలీసులు మోహరించారు, వాహనాలను అడ్డుకున్నారు. సరే, వెహికల్స్ లేకపోతే ఏంటి, నడుచుకుంటూ వెళ్తామన్న హరీష్ రావును పోలీసులు దారుణంగా అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి అని కూడా చూడకుండా హరీష్ రావును కింద పడేశారు. అక్కడ వాతావరణం కాస్త యుద్ధ భూమిలా మారిపోయింది. సవాల్ చేసింది మీరే, చర్చకు రమ్మన్నది మీరే. తీరా ప్రతిపక్షం రోడ్డు మీదకు వస్తే పోలీసులతో అరెస్టులు చేయించడం ఏంటి స్వామి అని జనాలంతా ముక్కున వేలేసుకున్నారు. సవాలు వేసింది మీరే, పారిపోయింది మీరే. ఇప్పుడు జూపల్లి సవాలు వేసిండు, తెలంగాణ భవన్కి వస్తానని తోకముడిచాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటో తెలుసా? అరెస్ట్ అయ్యి పోలీస్ జీపులో ఉన్న హరీష్ రావు లైవ్ మీడియా సాక్షిగా సంక్షేమ శాఖ మంత్రులకు ఫోన్లు చేశారు. మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, మీరైనా లైన్ లోకి రండి చర్చిద్దామని ఫోన్ చేస్తే ఆ 3 మంత్రుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఫోన్ ఎత్తలేదు. ఇదంతా టీవీలో లైవ్ వస్తుండటంతో జనాలు ఫుల్ గా చూసేశారు. నెటిజన్లు ఊరుకుంటారా? తొడగొట్టి తోక ముడిచారు. పోలీసులను ముందు పెట్టి అధికార పక్షం పారిపోయింది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తో రచ్చరచ్చ చేసేశారు. ఆయనేమో అక్కడ వీడియోలో మమ్మల్ని రమ్మని ఆహ్వానించాడు, అక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాడు. కానీ మేము వెళ్తుంటే పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తడం లేదు, ఇక్కడ పోలీసు వాళ్ళేమో మమ్మల్ని పోనీయడం లేదు. రింగ్ అవుతుంది, ఇట్ ఈస్ నాట్ ఆన్సరింగ్. ఇగో లక్ష్మణ్ గారికి చేస్తున్నా ఇప్పుడు. ఇందాక పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడు గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి కూడా నేను ఫోన్ చేస్తా ఉన్నా, రింగ్ అయితా ఉంది. లక్ష్మణ్ గారు కూడా ఫోన్ ఎత్తడం లేదు, గౌరవ లక్ష్మణ్ గారు పిలిచిన లక్ష్మణ్ గారు ఫోన్ ఎత్తట్లేదు. ఇక అసలు విషయానికి వస్తే
ఈ మొత్తం ఎపిసోడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాగా సెల్ఫ్ గోల్ వేసుకుందనేది పొలిటికల్ అనలిస్టుల మాట. రాబోయే పరిషత్ గ్రేటర్ ఎన్నికల్లో మైలేజ్ కోసం బీఆర్ఎస్ ను బుక్ చేయాలని చూసిన కాంగ్రెస్ తానే బుక్ అయిపోయింది. వినపడుతున్న టాక్ ప్రకారం మంత్రి జూపల్లి కృష్ణారావుపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే సీరియస్ అయ్యారట. ఎవరిని అడిగి తెలంగాణ భవన్ కు వెళ్తా అని సవాల్ విసిరావు. హోంవర్క్ చేసుకోకుండా ఇలాంటి సవాళ్లు విసిరి పార్టీని ఎరుకున పెడతారా అని గట్టిగానే క్లాస్ పీకినట్టు సచివాలయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా ఈ పొలిటికల్ డ్రామాలో అధికార పార్టీ వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టింది. పోలీసులు అడ్డుకోకపోయి ఉంటే కథ వేరేలా ఉండేదేమో, కానీ పోలీసులను ముందు పెట్టి అరెస్టులు చేయించడంతో మేం చర్చకు సిద్ధమే, కాంగ్రెస్ ప్రభుత్వమే పారిపోయింది అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ కి ఫుల్ మైలేజ్ దొరికింది. ఒక రకంగా ఈ ఎపిసోడ్ లో గులాబీ బాస్ సైన్యం పొలిటికల్ గా సక్సెస్ అయిందనే చెప్పాలి. మరి ఈ సవాళ్లు ప్రతి సవాల హై డ్రామాపై, పోలీసుల అరెస్టులపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అధికార పక్షం సెల్ఫ్ గోల్ వేసుకుందా? బీఆర్ఎస్ కి మైలేజ్ వచ్చిందా? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.